హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఎవ్రీ సాటర్డే అయితే నేను శనివారం పూజ చేసుకుంటానన్నమాట. అదే రోజు మా క్వార్టర్స్లో తెలుగు అక్క అయితే 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటుంది. 5 మెంబర్స్ని అయితే పిలిచింది. 11:30కి అయితే రమ్మని చెప్పింది. ఇంకా అన్ని ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని అక్క వాళ్ళ క్వార్టర్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్క వాళ్ళ క్వార్టర్స్కి అయితే వెళ్ళేసరికి అక్క అన్ని పనులు చేసుకొని మా అందరి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది అనమాట. అక్క అయితే 5 మెంబర్స్ని పిలిచింది. ముగ్గురు తెలుగు ఫ్యామిలీస్ అనమాట, ఇద్దరు వచ్చేసి హిందీ వాళ్ళు. ఇంకా అక్క అయితే చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఈ క్వార్టర్స్లో చేయడం అయితే చాలా కష్టము. ఎందుకంటే మనం అనుకున్నవన్నీ ఇక్కడ దొరుకుతాయి అని ఏం లేదు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. మన సైడు ఉండేటివి ఉన్నా అవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. కానీ అక్క అయితే ప్లాన్తో చేసింది. గ్రేటే అనిపించింది. ఇప్పుడైతే ఎక్కడ చూసినా చాలా వరకు అయితే 7 శనివారాల వ్రతం బాగా చేస్తున్నారు. ఈ పూజ చేయడానికి కూడా చాలా ఓపిక ఉండాలండి. ఇంకా దీదీ వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంకా అక్క అయితే అందరికీ బొట్టు పెట్టి ఇంకా బ్లౌజ్ ఫ్రూట్స్ అది తాంబూలం అయితే ఇచ్చేసింది అందరికీ. ఇంకా ఫైనల్గా అయితే అందరం అయితే బ్లెస్ చేసాము. అక్కకి పాప కానీ బాబు కానీ ఎవరైనా పర్లేదు. తొందరలోనే బేబీ అయితే రావాలి అని అయితే అందరం బ్లెస్ చేసేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ కూడా పెట్టేసింది అక్క. అది కూడా 5 రకాలు అయితే చేసింది. అది కూడా చాలా బాగా చేసింది. ఇంకా అందరం అయితే అక్కడే తినేసి ఇంకా వెళ్ళాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంట్లో పూజ చేసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పూజ జరగడము ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయ్యాక అక్క ఫుడ్ అందరికైతే ఇచ్చేసి ప్రశాంతంగా తినేసి మంచిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఈ అక్క అయితే తెలంగాణ అంట. నాకైతే ఎప్పుడైనా ఆంధ్ర వాళ్ళే పరిచయం అవుతారు ఇక్కడ. మేము 3 ప్లేసెస్లో పోస్టింగ్కి వెళ్ళాం, కానీ ఎక్కడ వెళ్ళినా ఆంధ్ర ఫ్రెండ్స్తోనే ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోతుంది. తెలంగాణ వాళ్ళైతే ఎవ్వరూ నాకు పరిచయం కాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. అక్క వచ్చేసి మాది కూడా తెలంగాణ అనే అంటుంది. ఇంకా ఫైనల్గా అయితే దేవుడి దగ్గర ఫొటోస్ దిగాము. దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇంకా అక్క వాళ్ళతో కూడా చిన్న వీడియో తీసుకున్నాము. మేము నలుగురం తెలుగుయే అనమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.